ఎమ్మెల్యే ఫోటోలను ప్రొఫైల్ ఫోటోగా వాడుకుని 26 మంది యువతులను పెళ్లి పేరుతో నమ్మించి బురుడి కొట్టించాడు ఓ ప్రబుద్ధుడు. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. సోషల్ మీడియాను ఉపయోగించుకుని మోసాలకు తెగబడుతున్నారు కొందరు వ్యక్తులు. తాజాగా ఓ వ్యక్తి ఏకంగా ఎమ్మెల్యే ఫోటోలను ప్రొఫైల్ పిక్గా వాడుకుని యువతులను బురుడి కొట్టించాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 26 మంది యువతులను పెళ్లి పేరుతో నమ్మించి డబ్బులు దండుకున్నాడు. దీనికోసం షాదీ.com ను ఉపయోగించుకున్నాడు. షాదీ.com మోసగాడి కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. 5 రోజుల కస్టడీకి తీసుకుని విచారణ చేస్తున్న జూబ్లీహిల్స్ పోలీసులు యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఫోటోను వాడుకున్నట్లుగా గుర్తించారు. నిందితుడు జోగాడ వంశీకృష్ణ అలియాస్ హర్ష అని వెల్లడించారు. 4 రాష్ట్రాల్లో 26 మంది యువతులను పెళ్లి పేరుతో నమ్మించి డబ్బులు దండుకున్నట్లుగా విచారణలో తేలింది. యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తో పాటు కాకినాడలో ఒకే కాలేజ్లో చదివిన వంశీకృష్ణ 2016 నుంచి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఫోటోను తన ప్రొఫైల్ ఫోటోగా వాడినట్లుగా వంశీకృష్ణ తెలిపాడు. మోసాల కోసం స్నేహితుల పేర్లతో 3 సిమ్ కార్డులు వాడినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణని అడిగి తెలుసుకుందాం. రమణ, ఎవరైతే నిందితుడు జోగాడ వంశీకృష్ణకు సంబంధించిన వ్యవహారాలు ఒక్కొక్కరిగా వెలుగు చూస్తున్నాయి. చాలా పెద్ద మొత్తంలో ఇతను మోసాలు పాల్పడ్డాడు. టెక్నాలజీని వాడుకుని ఈ మోసాలు ఇతను చేసినట్టు కూడా ఆల్రెడీ జూబ్లీహిల్స్ పోలీసులు గుర్తించారు. ఇప్పటికే జోగాడ వంశీకృష్ణను తమ అదుపులోకి తీసుకుని తమ కస్టడీలో విచారిస్తున్నారు. ఈ విచారణలో భాగంగా చాలా విషయాలు వెలుగులోకి చూశాయి. అందులో 4 రాష్ట్రాలకు సంబంధించి దాదాపు 26 మంది యువతులను తన పెళ్లి పేరుతో నమ్మించి వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశాడు. ఎందుకంటే ఇతను షాదీ.com అనేటువంటి ఒక ఏదైతే మ్యారేజ్ కి సంబంధించిన కన్సల్టెన్సీ వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ కి సంబంధించి అందులో తన ప్రొఫైల్ ఫోటోను ఇతను ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఏదైతే యానం ఎమ్మెల్యే ఉన్నాడో అతని ఫోటోను తన ప్రొఫైల్ ఫోటోగా వాడుకుని తనకు తాను ఎమ్మెల్యేగా పరిచయం చేసుకుంటూ చాలా మంది యువతులను ఇతను ట్రాప్ చేశాడు. ట్రాప్ చేసి వారిని పెళ్లి పేరుతో డబ్బులు వద్ద నుంచి వసూలు చేశాడు. రకరకాల పేర్లతో వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేశాడు. ఇట్లా పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడమే కాకుండా ఈ సమయంలో తను 3 సిమ్ కార్డులను కూడా మార్చి వివిధ నెంబర్లతో వారితో మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో బాధిత యువతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం నిందితుడు ఎవరైతే ఉన్నారో వంశీకృష్ణ జోగాడ వంశీకృష్ణ అదుపులోకి తీసుకుని తమ కస్టడీ కూడా తీసుకున్నారు. కోర్టు అనుమతితో ప్రస్తుతం అతని విచారణ కొనసాగుతోంది. ఇతని నుంచి ఇతను ఇంకే మోసాలు పాల్పడాడు, ఇంకేమైనా చేశాడా అనే కోణంలో అయితే పోలీసు అతన్ని విచారిస్తూ ఉన్నారు. ఇప్పటికైతే ఇంతకు చెప్పినట్టుగా 26 మంది యువతులను అతను మోసం చేసిన క్రమంలో వారికి సంబంధించి ఆ మోసాలకు సంబంధించిన వివరాలు రాబడుతున్నారు. ఆ డబ్బులను కూడా అతని నుంచి రికవరీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతోంది. ఇంకేమైనా మోసాలు చేశాడా, ఇలాంటి ఇంకేమైనా వ్యవహారాల్లో పాల్గొనడా అనే విషయంలో మాత్రం అతని నుంచి పూర్తి స్థాయిలో ఆరా తీసే ప్రయత్నం జూబ్లీహిల్స్ పోలీసులు చేస్తారు. రైట్ రమణ, థ్యాంక్ యూ.